62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు. సో డాక్టర్ గారు, మీరు 3 దశాబ్దాల పైగా నీ రీప్లేస్మెంట్ చేస్తున్నారు. ఎంతో మంది వైద్యులకు ట్రీట్ చేశారు, ఎన్నో హాస్పిటల్ విజిట్ చేశారు కదా. సో ఇప్పుడు మోకాల సర్జరీ చేయించుకుందామంటే నాకు మన రాష్ట్రంలో ఇప్పుడు ₹1,00,000 నుంచి 5 లక్షల వరకు ఒక మోకాలకి ఛార్జ్ చేస్తున్నారు. సో ఇంత స్టీప్ అంటే ఇంత వ్యత్యాసం ఎందుకున్నది? అంటే ఒక జిల్లాలో ఉన్న ఒక వ్యక్తికి మోకాల ఆపరేషన్ అవసరం ఉంటే సో వాల్యూ ఫర్ మనీ గ్యారంటీ రిజల్ట్ అనే సూత్రంతో వైద్యం చేయించుకోవాలంటే మీరు ఇచ్చే సూచన ఏంటి? అవును, అంటే కాస్ట్ వేరియబిలిటీ అనేది ప్రతి హాస్పిటల్ టు హాస్పిటల్ చాలా వేరియబిలిటీ ఉంటుంది. మోదీ బ్రాట్ వన్ గుడ్ పాలసీ ఏంటిదంటే ఈ ప్రైస్ ఫిక్సేషన్. నీ జాయింట్స్కు ప్రైస్ కామన్ ప్రైస్ అంటే వాటి మెటీరియల్ బట్టి 60,000 to 90,000 అంతే మ్యాక్సిమం. ఒకప్పుడు కొన్ని జాయింట్స్ 2 lakhs 3 lakhs ఉండేది. అవన్నీ తీసుకొచ్చి ప్రాబబ్లీ 60 to 90,000 మధ్యనే ఉంటుంది ఇంప్లాంట్ కాస్ట్. కానీ ఈ వేరియస్ హాస్పిటల్స్ ఏంటంటే వాళ్ళ లెవెల్ ఆఫ్ కేర్, తర్వాత రూము, స్టారింగ్ ఆఫ్ ది హాస్పిటల్స్ వల్ల సర్జన్స్ కూడా, అంటే ఎవ్రీ సర్జన్, ఇప్పుడు నేను చేసే సర్జన్ పేషెంట్కు ప్రాబబ్లీ ప్రొఫెషనల్ ఫీ ఎక్కువ ఉంటుంది. ప్రాబబ్లీ సమ్ ఆఫ్ ది సర్జన్స్ విల్ హ్యావ్ లెస్ ప్రొఫెషనల్ ఫీ. ఈ వేరియస్ ఫ్యాక్టర్స్ వల్ల ఏమవుతుందంటే మీరు అన్నట్టు కాస్ట్ వేరియబిలిటీ చాలా ఉంటుంది. సో అది మనము ఎలా అంటే ప్రాబబ్లీ మన దగ్గర పబ్లిక్ హెల్త్ అంటే గవర్నమెంట్ నుంచి వచ్చే ఫెసిలిటీ చాలా తక్కువ ఉంది. మెజారిటీ ఆఫ్ ద నీ రీప్లేస్మెంట్స్ ప్రైవేట్ సెక్టర్లో జరుగుతూ ఉంటాయి. సో ఈ కాస్ట్ వేరియబిలిటీ అంటే డిస్ట్రిక్ట్లో చేసినది తక్కువ ఉంటుంది, అదే కార్పొరేట్ హాస్పిటల్ చేసిన కాస్ట్ ఎక్కువ ఉంటుంది. బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్, దేర్ ఓవర్ హెడ్స్ ఎక్కువ ఉంటుంది. మెటీరియల్ ప్రాబబ్లీ నాట్ ది జాయింట్ మెటీరియల్, వేరియస్ మెటీరియల్. ఎందుకంటే ఈ నీ జాయింట్కు మేము ఆపరేషన్ చేసే సింగిల్ యూజ్ చేస్తాం. మేము వేసుకునే గౌన్స్, డ్రీప్స్, మోస్ట్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్స్ పడేస్తాం. సో దానివల్ల కూడా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. కానీ ఈ కాస్ట్ అనేది మీరు అన్నట్టు ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇన్హిబిటర్ పేషెంట్ అంటే ఆపరేషన్కి రావడం. మీరు అంటే సానియా మిర్జాకు ట్రీట్ చేశారు కదా. సో ఇంకోటి ఇప్పుడు న్యూజిలాండ్ క్రికెటర్ సార్ రిచర్డ్ హ్యాడ్లీ కూడా చేశారు కదా. సార్ సానియా మిర్జా అంటే హైదరాబాద్లో ఉంటుంది, బెస్ట్ డాక్టర్ అంటే మీరు వస్తారు, వచ్చి చేశారు అనుకున్నాం. ఆమెకి ఏం వైద్యం చేశారు? అదే రకంగా సార్ రిచర్డ్ హ్యాడ్లీకి అసలు ఎప్పుడు జరిగింది, ఆయన ఎట్లా మీరు రీచ్ అయ్యారు? అంటే ఇవన్నీ వెరీ పేషెంట్ కాన్ఫిడెన్షియాలిటీ, నేమ్స్ తీసుకోవడం కూడా మంచిది కాదు. ఉంది అతనికంటే హిప్ ప్రాబ్లం ఉన్నది, నా దగ్గరికి వచ్చాడు. సో ఎలా అంటే మన దగ్గర ఇప్పుడు వేరే కంట్రీస్తో ఈక్వలెంట్ ఫెసిలిటీ ఉంది మన దగ్గర. ఓకే. అండ్ కంఫర్ట్ లెవెల్ కొందరు ఎలా అంటే బికాజ్ ఆఫ్ సోషల్ సపోర్ట్ వల్ల ఫ్యామిలీ సపోర్ట్ బాగుంటుంది మన దగ్గర. పోస్ట్ ఆపరేటివ్ కేర్ కొంతవరకు బాగుంటుంది, ఎందుకంటే ఫ్యామిలీ చాలా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. వేరే కంట్రీస్లో ఒకరే పేషెంట్ ఉంటారు, ఇంటికి వెళ్ళి దర్ ఇస్ నోబడీ టు లుక్ ఆఫ్టర్ బికాజ్ చిల్డ్రన్ ఎక్కడో ఉంటారు. మన దగ్గర ఈ ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉంటుంది. అందుకని పేషెంట్స్ అంటే బయట ఉన్న వాళ్ళు, అంటే మన ఇండియన్ సెటిల్ ఇన్ అమెరికా, ఇండియన్ సెటిల్ ఇన్ యూరప్, మన దగ్గరికి వచ్చి ఈ ఆపరేషన్ చేసుకోవడానికి చాలా ప్రిఫర్ చేస్తారు. ఇది ఓన్లీ రీజన్. బికాస్ ఆపరేషన్ అంటే సక్సెస్ఫుల్ కావాలంటే ఒక సర్జన్ పైనే డిపెండ్ అయి ఉండదు. వేరియస్ ఫ్యాక్టర్స్, సర్జన్ ప్రాబబ్లీ 60%, మిగతా ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయి. ఫిజియోథెరపీ, ఫ్యామిలీ సపోర్టు, సోషల్ సపోర్టు, మోరల్ సపోర్టు అనేది చాలా ఇంపార్టెంట్. మీరు చేసే సర్జరీలో యాక్చువల్గా మన స్టేట్ వాళ్ళు ఎంతమంది ఉంటారు? ముఖ్యంగా మెడికల్ టూరిజం అంటే విదేశీయాల నుంచి వచ్చేవారు ఎంతమంది ఉంటారు? ఎట్లా నడుస్తుంది అది? జనరల్ అబౌట్ మా దగ్గర 20-25% ఇంటర్నేషనల్ పేషెంట్స్ ఉంటారు. అండ్ నాకు అబౌట్ మేబీ 30-40% అవుట్ సైడ్ స్టేట్స్ ఉంటారు. మేబీ లెస్ దెన్ 50% లోకల్ మన తెలుగు వాళ్ళు ఉంటారు. మిగతా వాళ్ళు ప్రాబబ్లీ ఇంటర్నేషనల్ పేషెంట్స్ ఆర్ అవుట్ సైడ్. మనకు అపోలో అంటే మెయిన్లీ నార్త్ ఈస్ట్ వాళ్ళు, కోల్కతా, ఒడిస్సా, నార్త్ ఈస్ట్ వాళ్ళు చాలామంది వస్తున్నారు. ఈరోజు రేపుల్లో బీహార్, ఎంపీ, మహారాష్ట్ర నుంచి దగ్గర గుల్బర్గా, కర్ణాటక నుంచి కూడా చాలామంది వస్తుంటారు. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు ఇక్కడ మంచి వైద్యులు అందుబాటులో ఉన్నారు, మంచి ఫెసిలిటీస్ అందుబాటులో ఉన్నాయి, టెక్నాలజీ అందుబాటులో ఉంది. ప్రపంచంతో పోలిస్తే మనం సగానికి అంతకంటే తక్కువ ఖర్చుకు వైద్యం చేస్తున్నాము. సో అయితే ఈ రకంగానే మెడికల్ టూరిజం పెరుగుతూ వస్తుంది ఏడాదికి. ఇది ఇంకా మరింత పెరగాలి అంటే సో రాష్ట్ర ప్రభుత్వానికి మీరేమైనా సూచన చేస్తారా? సో డైరెక్ట్ ఫ్లైట్స్ విషయంలో కావచ్చు, మిగతా ఏ చర్యలు చేయడం ద్వారా మెడికల్ టూరిజంను మన స్టేట్లో పెంచే అవకాశం ఉంది? మన గవర్నమెంట్ చాలా చేస్తూ ఉంది, కానీ ఇంకా బాగా ఫెసిలిటీ అంటే సపోర్ట్ సర్వీస్ వాళ్ళది
అంటే క్లియర్ ఏమంటారు గైడెన్స్ లేదు, ఇన్ఫర్మేషన్. ఒకవేళ సర్జరీ అవసరం ఉంటుంటే ప్రాసెస్ ఏంటిది, ఎవరిని కాంటాక్ట్ చేయాలి, ఏ విధంగా, ఏ హాస్పిటల్. ఒకవేళ గవర్నమెంట్ ఓకే ఇది ప్రాసెస్, ఈ ఏజెంట్స్ వీళ్ళు లైసెన్స్డ్ ఏజెంట్స్, ఈ హాస్పిటల్స్ ఆర్ రికగ్నైజ్డ్, అది జరగడం లేదు. ఓసారి ఏమవుతుందంటే చాలామంది పేషెంట్స్ గెట్ చీటెడ్. ఏదో చాలామంది మీడియేటర్స్ వచ్చేసి ఎక్కడో ఫెసిలిటీ లేని దగ్గర తీసుకెళ్ళి ఆపరేషన్ చేసి చాలా ఎక్స్పెన్సివ్ ఆపరేషన్ చేయిస్తారు. అందుకని ట్రాన్స్పరెంట్గా ఉండి గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసి ఈ మెడికల్ టూరిజం అనేది వెరీ బిగ్ ఏంటిదంటే బూమ్, ఐటీ లాగానే బూమ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు యూరోప్లో కానీ అమెరికాలో కానీ వెరీ ఎక్స్పెన్సివ్. అమెరికాలో నీ రీప్లేస్మెంట్ అంటే $25,000 to $50,000 అవుతుంది. మన దగ్గర ఎంత అవుతుంది, $6,000-7,000 చేయగలుగుతున్నాము. సో ఈ మెడికల్ టూరిజం అనేది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్. అందుకని ఇప్పుడు ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా చేస్తూ ఉన్నారు మెడికల్ టూరిజం హబ్ చేయాలని. సో ఇది క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉండి, క్లియర్ ఏజెన్సీ, రేటింగ్ ఆఫ్ ది హాస్పిటల్స్, వచ్చిన వాళ్ళను క్లియర్గా బాగా చూసుకోవాలి. వాళ్ళ హాస్పిటాలిటీ, నాట్ ఓన్లీ మెడికల్ హాస్పిటాలిటీ, వాళ్ళది ట్రావెల్, స్టే, ఇవన్నీ బాగా చూసుకున్నప్పుడు ఎలా అంటే చాలా బాగుంటుంది.